డిగ్రీ 2వ సంవత్సరం ద్వితీయ భాష తెలుగు సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. ప్రాచీన కవిత్వం విభాగంలోని 2వ పాఠ్యాంశం గోన బుద్ధారెడ్డి రచించిన విభీషణ శరణాగతి మొదటి భాగంలో కవి పరిచయం చదువుకున్నాము. నేడు పాఠ్యభాగ సందర్భము మరియు పాఠ్యభాగ సారాంశము చదువుకుందాం. హిందూ మత శాస్త్రానుసారంగా కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. మొదటిది కృతయుగం, 2వది త్రేతాయుగం, 3వది ద్వాపర యుగం, 4వది కలియుగం. ప్రస్తుత పాఠ్యాంశమైన విభీషణ శరణాగతి త్రేతాయుగానికి చెందినది. త్రేతాయుగానికి చెందినటువంటి శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు వెంటరాగా ఆ ఆదర్శ దంపతులైన సీతారాములు తండ్రి దశరథుని ఆజ్ఞానుసారం అయోధ్య నగరాన్ని వీడి వనవాసం చేస్తుంటారు. ఈ వనవాసం చేస్తుండగా శ్రీరాముడు లక్ష్మణుడు లేని సమయాన్ని ఆసరాగా చేసుకొని కుటిల యత్నంతో లంకాధిపతి అయిన రావణాసురుడు మారు వేషంలో వచ్చి సీతాదేవిని అపహరించుకొని వెళుతాడు. అలా అపహరించుకుని వెళ్ళిన సీతాదేవిని లంకా నగరంలోని అశోకవనంలో రాక్షస స్త్రీల నడుమ బంధించి ఉంచాడు. శ్రీరామ భక్తుడైన హనుమంతుడు సాగరం దాటి లంకను చేరుకొని అశోకవనంలో ఉన్న సీతాదేవి జాడను తెలుసుకొని రావణుడిని హెచ్చరించి లంకా దహనం చేసి సీతాదేవి లంకలోనే ఉందన్న విషయాన్ని రామలక్ష్మణులకు తెలియజేస్తాడు. వానరుల రాజైన సుగ్రీవుని సహకారంతో వానరులతో హనుమంతుడు తోడై రాగా రామలక్ష్మణులు సముద్రంపై వారధిని నిర్మించి లంకపై రావణాసురునిపై దండెత్తడానికి లంకా నగరం తీరానికి చేరుతారు. శ్రీరాముడు వానర సైన్యంతో యుద్ధానికి వచ్చిన విషమ పరిస్థితులను గమనించిన విభీషణుడు తన అన్నయైన రావణాసురునితో హితవచనములు తన అభిప్రాయములను వెలుబుచ్చుతాడు. సీతాదేవిని అపహరించడం సరి అయినది కాదని విభీషణుడు రావణుని నిండు సభలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. అన్న అయిన రావణుణ్ణి విభీషణుడు ఆక్షేపిస్తాడు. దీనితో రావణుడు తీవ్రంగా ఆగ్రహిస్తాడు. విభీషణుడిని లంక నుండి తరిమివేయిస్తాడు. విభీషణుడు ప్రాణభయంతో శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి శరణు వేడుతాడు. విభీషణుడు మంత్రులతో రాముని వద్దకు వస్తూ ఆకాశంలో కనబడతాడు. ఈ సందర్భంగా మన పాఠం ప్రారంభమవుతుంది. విభీషణుడు మంత్రులతో కలిసి ఆకాశంలోకి ఎగిరి వచ్చాడు. వారిని చూసి వానరులు ఆశ్చర్యంతో తలలు ఎత్తి చూశారు. అప్పుడు సుగ్రీవుడు వానరులారా, ఇలా వస్తున్న రాక్షసుడిని చూడండి. వాడు మహాపరాక్రమవంతుడు, పర్వతమంత ఆకారంతో ఉన్నాడు. ధనుస్సు వంటి ఆయుధాలు ధరించాడు. మంచి ఎత్తుగా ఉన్నాడు.
జంకు లేకుండా ఇటు వస్తున్నాడు అన్నాడు. సుగ్రీవుని మాట వినగానే వానరులు పర్వతాలు వృక్షాలు చేత పట్టుకొని, సుగ్రీవా, మమ్మల్ని పంపండి, యుద్ధంలో ఆ రాక్షసుణ్ణి చంపుతాము అన్నారు. వానరుల మాటలు విని విభీషణుడు, ఓ వానరులారా, నేను మీవాడిని, తొందరపడకండి. నేను రావణుని తమ్ముడిని, రాక్షసాధిపతిని. నేను పాపం లేని మనస్సు కలవాడిని. శరణు కోరి రాముడిని చూడడానికి లంక నుండి వచ్చిన వాడిని. నేను రావణుడితో రాముని భార్య సీతను ఇచ్చివేయమని చాలా రకాలుగా చెప్పాను. అప్పుడు నా మాటకు కోపించి రావణుడు తన సభ నుండి నన్ను గెంటివేశాడు. అంతటితో ఊరుకోక తన లంకలో నేను ఉంటే చంపుతానని బెదిరించాడు. నేను లంక నుండి బయటకు వచ్చి శ్రీరామచంద్రుణ్ణి చూడడానికి ఇక్కడికి వచ్చాను. నేను మోసగాడిని కాను. నేను కల్మషంతో ఇక్కడికి రాలేదు. నాలో కపటం లేదు. అభయం కోరి వచ్చిన నాకు మీరు రామచంద్రునిచే అభయం ఇప్పించండి అని విభీషణుడు ప్రాధేయపడినాడు. విభీషణుడి మాటలు విని సుగ్రీవుడు రాముడి దగ్గరకు వెళ్ళి వినయంగా ఇలా విన్నవించాడు. ఓ రామా, రావణునిపై కోపించి అతనితో వాదం వచ్చి ఒకడు వచ్చాడు. సైన్యంతో ఆకాశంలో ఉన్నాడు. తన మనస్సు మీపై ఉంచాడు. రావణుని తమ్ముడిని అంటున్నాడు. నిర్మలంగా మాట్లాడుతున్నాడు. అభయము కోరి సంతోషంగా మాట్లాడుతున్నాడు. మరి మీ దయ ఎలాగుందో నాకైతే వీడిని నమ్మరాదు అనిపిస్తుంది. రాక్షసుల హృదయం మోసానికి పుట్టిల్లు లాంటిది. రాక్షస రాజు తమ్ముడైనటువంటి ఆ విభీషణుడు ఎందుకు ఈ లంకకు వస్తాడు? ఈ నీచుణ్ణి చంపాలి అని సుగ్రీవుడు రామునితో అన్నాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా రామునితో ఇలా చెప్పాడు. రాక్షస రాజు రావణుడు పెద్ద కోపంతో సభ నుండి తనను తరిమి వేశాడనే మాటలు ఈ సుగ్రీవుడు చెప్పాడు. ఓ ప్రభు, ఈ మాట నిజమే అయి ఉంటుంది. ఇతడు మన కోసం ఉచితమైన మాటలు సభలో మాట్లాడితే అతడిని బయటకు గెంటివేస్తే ఈ విభీషణుడు లంకను విడిచి రావడం అనేది జరిగే ఉండవచ్చు. అది మోసము కాదు. రామా, అతడిని సందేహింపవద్దు. మోసపు మనస్సులు కలవారు ఏ విధంగా ఉన్నా వారి మోసం ఇట్టే తెలుస్తుంది. ఇతడి మాటలలో ఏ మాట చూచినా కృత్రిమంగా అనిపించటం లేదు. అశుభం మాట్లాడకూడదు. శ్రీరామా, ఇతడు రాక్షసుల రహస్యాలు తెలిసినవాడు. ఇతడు మన పక్షములో ఉండడం చక్కని నీతి. నన్ను ఇంద్రజిత్తు పట్టి బంధించి అనేక బాధలతో బాధించడం చూసి ఇతడు నా కోసం అనేక హితవాక్యాలు ఆనాడే మాట్లాడాడు. ఇతడి మనః ప్రవృత్తి నాకు కొంచెము తెలుసు అన్నాడు హనుమంతుడు. హనుమంతుని మాటలు శ్రీరాముని మనస్సుకు నచ్చాయి. రాముడు సుగ్రీవునితో ఇలా చెప్పాడు. సుగ్రీవా, ఇతడికి శరణం ఇవ్వటం మంచిదా చెడ్డదా అని తర్కించడం ఎందుకు? శరణన్న శత్రువును సైతము రక్షించడము ధర్మ మార్గము, రాజధర్మము. ఒక పావురాన్ని డేగ తరుముకొని రాగా బెదిరిపోయి పావురము శిబి చక్రవర్తి చాటున దాగింది. అప్పుడు డేగ అడిగితే శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇచ్చి ఆ పావురాన్ని రక్షించాడు. అపకీర్తి పొందకుండా ఆపదలో ఉన్నవాడిపై దయ చూపిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. ఈ విభీషణుడే కాదు, గర్వంతో చెలరేగిన రావణుడు సైతం తన గర్వమును విడిచి శరణు అంటే నేను అతడిని కూడా రక్షిస్తాను,
క్షమిస్తాను. ఇది మా వంశ మర్యాద. సుగ్రీవా, నేను అభయం ఇచ్చాను. నీవు వెళ్ళి భయంతో ఉన్న ఆ విభీషణుని తీసుకుని రా అని రాముడు చెప్పాడు. ఆ మాటలు విని సుగ్రీవుడు ఆ రాముని దయకు మెచ్చి, రామ, శత్రువు తమ్ముడు వచ్చి శరణు కోరితే అతన్ని రక్షించడం అన్నది నీకే చెల్లింది. ఇతర క్షత్రియులకు ఇది శక్యము కాదు అని పొగిడి, సుగ్రీవుడు తన సైన్యంతో ఆకాశానికి ఎగిరి, విభీషణ, నీకు శ్రీరాముడు అభయం ఇచ్చాడు, నమ్ము, నాతో రా అని విభీషణుణ్ణి కౌగిలించుకొని తీసుకువచ్చి సంతోషంతో శ్రీరాముడిని అతడికి చూపించాడు. విభీషణుడు ఆనందించి శ్రీరామునికి సాష్టాంగ నమస్కారము చేసి ఇలా రాముణ్ణి స్తోత్రము చేశాడు. విభీషణ స్తుతి. శ్రీరామ, నిత్య కళ్యాణ, లోకరక్షక, మహావీర, సర్వలోకాలను పవిత్రము చేసేవాడా, గొప్ప దయగలవాడా, నీవే లోకకర్తవు, నీవే యాగభోక్తవు, త్రిమూర్తులు నీవే, క్షరము అక్షరము నీవే, ముల్లోకములచే నమస్కరింపబడేవాడవు నీవే. దేవాదిదేవ, నాకు అభయమును ఇమ్ము. శతకోటి సూర్యతేజ, నీకు జయము. 1000 నోళ్లు గల ఆదిశేషువు సైతము నిన్ను స్తుతింపలేదు. బ్రహ్మ కూడా నిన్ను కొనియాడలేడు. నేను రాక్షసుడిని. రాజా, నన్ను రక్షించు. రావణాసురుడిని చంపు. అందరికీ శరణమును ఇచ్చే నిన్ను నేను చేరాను. విభీషణుని స్తోత్రాన్ని విని రాముడు విభీషణుడిని తన దయా సముద్రములో ఓలార్చి ఇలా అన్నాడు. ఓ విభీషణ, నా మాట నమ్ము. నీవు రావణుని తమ్ముడవు కావు, నీవు నాకే తమ్ముడవు. నిన్ను లక్ష్మణుని కంటే తేడా లేనివాడిగా నా మనస్సులో స్వీకరించాను అని రాముడు విభీషణుడిని ఆదరించి స్నేహంతో విభీషణుడి చెయ్యి పట్టుకొని సముద్రము దగ్గరకు తీసుకువెళ్ళి, ఓ విభీషణ, రావణుడి బలాన్ని గూర్చి అతడి సైన్యాన్ని గూర్చి నాకు నిజం చెప్పు అని అడిగాడు. ఇది విభీషణ శరణాగతి పాఠ్యభాగ సారాంశం. తర్వాతి 3వ భాగం వీడియోలో కఠిన పదాల అర్థాలను, ప్రశ్న జవాబులను, సందర్భ సహిత వ్యాఖ్యలను తెలుసుకుందాం. Thank you for watching.